నమస్కారం ఆర్ఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉచిత కెరీర్ కోర్సులు అందించనున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. విశాఖ ఋషికొండపై తవ్వకాలను ఆపేయాలంటూ ఎన్జీటీ ధర్మాసనం ఆదేశం. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు, కొడాలి నాని. ఇంటింటికి వెళ్లిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేకు ప్రజల నుంచి నిరసన. ఇక వివరాలకు వెళ్తే ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉచిత కోర్సులను అందించనుంది. ఇందుకోసం టీసీఎస్ ఐఆన్ కెరీర్ ఎడ్జ్ను ప్రారంభిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఫ్రెషర్స్ ఈ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 15 రోజుల పాటు కెరీర్ సంబంధించిన కోర్సులను నేర్చుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వారికి వారం రోజుల పాటు కనీసం 7 నుంచి 10 గంటల కోర్సు అందిస్తున్నారు. బిహేవియరల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అకౌంటింగ్, ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కోర్సులు అందించనున్నారు. టీసీఎస్ ఐఆన్ కెరీర్ ఎడ్జ్ ప్రోగ్రాంలో యంగ్ ప్రొఫెషనల్ 14 మాడ్యూల్స్ అందిస్తుంది. ప్రతి మాడ్యూల్కు 1 నుంచి 2 గంటల పాటు వ్యవధిలో వీడియోలు, ప్రెజెంటేషన్లు, రీడింగ్ మెటీరియల్, టీసీఎస్ నిపుణుల ద్వారా రికార్డు చేయబడిన వీడియోలు, వెబినార్లు అందిస్తుంది. దీంతో పాటుగా విద్యార్థులు తమ ప్రశ్నలు, సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. బిహేవియర్ స్కిల్, వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలో నేర్పుతారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ సముద్రానికి ఆనుకుని ఉన్న ఋషికొండపై జరుగుతున్న తవ్వకాలను తక్షణమే ఆపేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. త్రవ్వకాలపై స్టే విధించింది. తాము తదుపరి ఉత్తర్వులను ఇచ్చేంత వరకు త్రవ్వకాలను చేపట్టకూడదని ఆదేశించింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై ఈ నెల 6న ఎన్జీటీ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఇప్పటి వరకు ఋషికొండలో జరిపిన తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ కోస్టల్ జోన్, ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ మేనేజ్మెంట్ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. నోడల్ ఏజెన్సీగా ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ వ్యవహరిస్తుందని తెలిపింది. నెల రోజుల్లోగా నివేదికను అందించాలని ఆదేశించింది. ఇక వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. జగన్ జీవించి ఉన్నంతకాలం ఆయన సీఎంగా ఉండాలని అన్నారు. ఆయన కోసం పేదలందరూ ఒకే వేదిక మీదికి రావాలని అన్నారు. జగన్ సీఎం అయ్యుండకపోతే పేదలు ఇల్లు లేక అల్లాడిపోయేవారని చెప్పారు. డిసెంబర్ 21న జగన్ జన్మదిన సందర్భంగా గుడివాడలో టిట్కో ఇల్లు పంపిణీ చేస్తామని తెలిపారు. తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేదవాడు తనను అడిగినా 2024 ఎన్నికల్లో పోటీ చేయనని అన్నారు. ఈ రాష్ట్రంలోనే 8,912 ఇళ్ళు కట్టినటువంటి టిట్కో ఇళ్ళు కట్టినటువంటి ఏకైక నియోజకవర్గం గుడివాడ 175లో. ఆ ల్యాండ్ని కొన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అక్కడ నిర్మాణం కావాలి, వాటిని క్యాన్సిల్ చేయొద్దు అని చెప్పి ఆయన అడిగి ఆ ఇళ్లన్నింటినీ కూడా నిర్మాణం పూర్తి చేయించినటువంటి వ్యక్తిని నేను, వాటిని నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరిగినటువంటి విధంగా హౌసింగ్ 30 లక్షల మందికి ఇళ్ళు నిర్మాణం చేస్తున్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లో లేకపోతే గుడివాడలో 16,000 మంది ఇళ్ళు లేక నిరుపేదలు అలాగే అల్లల్లాడుతూ ఉండేవారు. ఆ మహానుభావుల వలన ఆ కార్యక్రమాన్ని చేపట్టగలిగాం. తప్పకుండా నేను ఎన్నికల్లో 2024 ఎన్నికలు ఉంటాయి. డిసెంబర్ 21వ తారీఖు ఈ సంవత్సరం ఆఖరికి గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేదగా కూడా ఇంటి స్థలం కానీ లేకపోతే ఆ 9,000 ఇళ్ళు కానీ నిర్మాణం చేసి మీకు అప్పచెబుతాం. ఈ గుడివాడలో రేపు ఎన్నికలు జరిగే టయానికి గుడివాడ పట్టణంలో ఒక్క నిరుపేదకైనా సరే మాకు ఇల్లు స్థలం రాలేదు, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు రాలేదు, నాకు టిట్కో ఇళ్ళు ఇవ్వలేదని చెప్పి కనుక మీరు ఎవరన్నా ఒక్క వ్యక్తి ఈ 1,50,000 మంది జనాభాలో ఒక్క వ్యక్తి అడిగినా కూడా నేను ఎన్నికల్లో పోటీ చేయను. నాకు ఓటేయొద్దని చెప్తున్నా. నేను చంద్రబాబు లాగా లేకపోతే ఇక్కడ 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి 420 గాళ్ళకు మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 20 సంవత్సరాలు 4 సార్లు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు.
3 సంవత్సరాలు ప్రభుత్వం లేదు, 5 సంవత్సరాలు మాకు అధికారాన్ని ఇచ్చారు, 3 సంవత్సరాలు ఇప్పటికి అయింది. ఈ 2 సంవత్సరాల్లో గుడివాడ నియోజకవర్గంలో 22,000 మందికి టిట్కో ఇళ్ళు కానీ ఇళ్ల పట్టాలు కానీ ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళందరినీ కూడా ఇళ్లలోకి పంపించేటువంటి కార్యక్రమం మేము తీసుకున్నాం. వాటన్నిటిని కూడా విజయవంతంగా నా నియోజకవర్గంలో ప్రతి నిరుపేదకు కూడా ఇల్లు ఇస్తాము. ఇల్లు ఇచ్చే తీరే ఎన్నికలకు వెళ్తాం, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ప్రసక్తి ఉండదు. నేను కనుక ఇల్లు కనుక మీకు ఎవరికైనా ఒక్కళ్ళకి ఇల్లు ఇవ్వలేకపోయినా, ఇంటి స్థలం ఇవ్వలేకపోయినా మీరు నాకు ఓటేయొద్దని చెప్పి ఈ సభాముఖంగా నేనే మీకు చెప్తున్నా. అదేవిధంగా గుడివాడ బస్ స్టాండ్ కట్టాలి. 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టింది. 1985లో రాజశేఖర గారు ఆయన కొడుకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, ఈ గుడివాడను పరిపాలించారు. వీళ్ళని ఎవడన్నా బస్ స్టాండ్ కట్టొద్దని ఆపారా? ఈరోజు 23 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాం, పనులు జరుగుతున్నాయి. ఆ 23 కోట్ల రూపాయలతో బస్ స్టాండ్ నిర్మాణం ఎన్నికల్లోపు కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా 12-13 కోట్ల రూపాయలు పెట్టి ఎన్టీ రామారావు కట్టినటువంటి పాత హాస్పిటల్ని పూర్తిగా పునాదులతో తీసేసి కొత్త హాస్పిటల్ నిర్మిస్తున్నాం. బిల్డింగ్కే 13 కోట్ల రూపాయలు అవుతుంది. దాంట్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొక 5 కోట్ల రూపాయలు, మంచాలు కానివ్వండి, బెడ్లు కానివ్వండి, లేకపోతే ఎక్స్రే కానివ్వండి, లేకపోతే అనేక రకాలైనటువంటి డయాలసిస్ యూనిట్లు కానివ్వండి, వీటన్నిటినీ పెడతాకు ఒక 5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించారు. గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఈ గుడివాడలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి తీసిపోకుండా బెడ్లు కానించి, ఎక్విప్మెంట్ కానించి, డాక్టర్ల కానించి బ్రహ్మాండంగా దాన్ని తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం మొదలెట్టాం. ఇప్పటికే సగం పనులైనవి. ఎన్నికల నాటికి వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఎప్పటి నుంచో మహానుభావుడు ఎన్టీ రామారావు ఈ ఫ్లైఓవర్ వేశాడు. ఇంకా ఈ గుడివాడకు 3 గేట్లు ఉన్నాయి, రైల్వే గేట్లు. ఎవడన్నా ఈ దుర్మార్గులు ఎవడన్నా ఒక గేటుకి ఫ్లైఓవర్ ఎంచగలిగినటువంటి మగాళ్ళు ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా ఒక్కడే ఎంచగలిగాడా? 1984లో ఎన్టీ రామారావు అయితే 2004 నేను వచ్చేదాకా వాళ్లే కదా ఉంది అధికారంలో. ఎవడన్నా ఒక్క ఫ్లైఓవర్ ఎంచగలిగినటువంటి మగాడు ఇక్కడ పుట్టాడు గుడివాడలో. ఈరోజు 340 కోట్ల రూపాయలతో బెల్లపాడు నుంచి బస్ స్టాండ్ దాకా 2 గేట్లని కూడా. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేకు నిరసన సెగలు తగిలాయి. ఇవాళ కర్నూలు జిల్లా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరాంను హత్తిబెలగల్లో పలు అంశాలపై ప్రజలు గౌరవ చేశారు. ఆలూరు హత్తిబెలగల్ మెయిన్ రోడ్డు ఎప్పుడు వేస్తారంటూ ప్రశ్నించారు. తమకు అమ్మఒడి ఎందుకు ఇవ్వడం లేదంటూ కొందరు మహిళలు మంత్రిని నిలదీశారు. ఇటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజనాథ్కు కూడా నిరసన తప్పలేదు. 2 నెలలుగా ఉపాధి హామీ కూలీ పనులకు డబ్బులు రావడం లేదంటూ హెచ్ కొట్టాలకు చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఎందుకు పడడం లేదని అధికారిని అడిగిన మంత్రి వారంలో డబ్బులు పడతాయని వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. చెప్తున్నాను సార్, మా పట్టాభూముల్లో మేమే మన్ను తోలుకొని మేము దావులు పెట్టుకున్నాం సార్. కనీసం ఒక రోడ్ లేదు సార్, డ్రైనేజ్ లేదు. చూడమంటే వీళ్ళు అట్లా ఇట్లా అని చెప్తున్నారు సార్. వీళ్ళు ఇట్లా రాండి, మీరే రండి, విలేకరులేమో మీరు చూద్దరండి. పాములు, తేళ్ళు చూద్దరండి సార్. మీరు వచ్చి మా సమస్య, మా బాధలు సార్ మీరు రండి, మీరు వచ్చి చూడండి. ఈ నాయకులు ఏమంటున్నారు? ఫస్ట్ ఎంట్రన్స్ ఇదే, ఫస్ట్ ఎంట్రన్స్ సార్, ఫస్ట్ ఎంట్రన్స్ ఇదే. ఎంట్రన్స్ నుంచి ఎంట్రన్స్ రావాలి సార్. ఎవరైనా కానీ ఊరిలో నుంచి వస్తారా సార్? ఎవరన్నా ఫస్ట్ ఎంట్రన్స్ సార్ ఇది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి లాస్ట్ వరకు. లాస్ట్ నుంచి అనుకొస్తారా సార్? ఎవరైనా కానీ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాలైన బాధితుడికి అక్కడి ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, కాంపౌండర్లు చికిత్స చేయించారు. ప్రథమ చికిత్స చేసి కట్లు కట్టి మందులు ఇవ్వాల్సిన డాక్టర్లు ఒక్క ఇంజెక్షన్ ఇచ్చి తాపీగా వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో ఆ బాధితుడు మరణించారు. నిన్న ఆనందసాగర్ వద్ద బైక్ పై వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో రామకృష్ణ అనే లెక్చరర్తో పాటు చిరంజీవి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో వారికి ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వారిని పరిశీలించిన డ్యూటీ డాక్టర్ ఒక్క ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లిపోయాడు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో చిరంజీవి అనే వ్యక్తిని ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆసని తుఫాన్ మచిలీపట్నానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వాయువ్య దిశగా పయనించి ఉదయం 11 గంటలకు ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే నేడు మరో 6 రైళ్లను రద్దు చేసింది. రద్దు చేసిన రైళ్లలో గుంటూరు రేపల్లె 07784, రేపల్లె టు గుంటూరు 07785, గుంటూరు రేపల్లె 07786, రేపల్లె తెనాలి 07873, కాకినాడ పోర్ట్ విశాఖపట్నం 17267, విశాఖపట్నం కాకినాడ ఫోర్ట్ 17268 రైళ్లు ఉన్నాయి. అలాగే గుంటూరు డోలు 17228 రైళ్లు రీషెడ్యూల్ చేశారు. ఈ రైలు నేడు మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరాల్సి ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి 3 రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన కాసేపటి క్రితం బెంగళూరుకి చేరుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గం మీదుగా ఆయన కుప్పం చేరుకుంటారు. విద్యుత్ ఛార్జీలతో పాటు ఆర్టీసీ ఛార్జీలను పెంచడంపై జగన్ సర్కార్ తీరును నిరసిస్తూ బాదుడే బాదుడు పేరిట టీడీపీ నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కుప్పంలో నిర్వహించనున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కుప్పంతో పాటు నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం, గుడిపల్లె మండలాల్లోనూ చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అంతులేని నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏపీ సర్కార్పై జనసేన నేతలు నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. యాక్సిడెంట్లో గాయపడి సరైన వైద్యం అందక లెక్చరర్ రామకృష్ణ మృతి చెందిన ఘటనపై నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో ఏపీ సర్కార్ తీరుపై మండిపడ్డారు. సెక్యూరిటీ గార్డులు స్వీపర్లే వైద్యులా అని ఆయన నిలదీశారు. వైద్య ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేసిన ఘటన జగన్దేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకి వైద్య సేవలు దిగజారుతుండడం వైసీపీ సర్కార్ వైఫల్యాన్ని సూచిస్తుందంటూ ఆయన చెప్పారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అన్నదాతలకు అండగా నిలిచేందుకు ఓ కొత్త కమిటీని ప్రకటించింది. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందే దిశగా ఈ కమిటీ పోరాటం చేయనుంది. రైతు కోసం తెలుగుదేశం పేరిట ఈ కమిటీని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు బుధవారం ప్రకటించారు. ఈ కమిటీలో సభ్యులుగా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ధూళిపాల నరేంద్ర కుమార్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కూన రవికుమార్, తెలుగు రైతు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలు నియమించారు. అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఈ కమిటీ పర్యటిస్తుందని, రైతులకు పరిహారం అందే దిశగా ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక విజయవాడలో డ్రగ్స్ ప్యాకెట్ కొరియర్ ఘటనకు సంబంధించిన వివరాలను ఇవాళ విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీ మేరీ ప్రశాంతి వెల్లడించారు. ఇటీవల ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ను కొరియర్ చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. చెన్నై నుంచి కొరియర్ చేస్తే తెలిసిపోతుందన్న ఉద్దేశంతో నిందితులు విజయవాడ నుంచి డ్రగ్స్ ను కొరియర్ చేసేందుకు ప్రయత్నించారని ఆమె చెప్పారు. చెన్నైకి చెందిన అరుణాచలం అనే వ్యక్తి విజయవాడ నుంచి డ్రగ్స్ ను కొరియర్ చేశారని తెలిపారు. చెన్నైలో అరుణాచలాన్ని అదుపులో తీసుకున్నామని తెలిపారు. చెన్నైలోని బర్మా బజార్లో పనిచేసే అరుణాచలాన్ని 45 లక్షల విలువైన స్మగ్లింగ్స్ గూడ్ను తీసుకెళ్తుండగా 4 బృందాలుగా ఏర్పడి పట్టుకున్నామని చెప్పారు. గోపీసాయి అనే వ్యక్తి ఆధార్ను ఫోర్జరీ చేసి అరుణాచలం వాడుకున్నారని చెప్పారు. గోపీసాయి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. దర్యాప్తులో వచ్చిన లీడ్స్ మేరకు నిన్న ఉదయం చెన్నై ఎయిర్పోర్ట్ బయట ఒక నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ రోజు విజయవాడకు వచ్చి విజయవాడ కొరియర్లో ఆ డ్రగ్ ప్యాకెట్ని ట్రాన్స్పోర్టేషన్కి ఇచ్చాడో అతని ఫోటో ఆధార్ కార్డులో ఉంది. ఆ ఫోటో ఎవరైతే ఉందో అతన్ని మనం అరెస్ట్ చేసి అరుణాచలం అన్న వ్యక్తి విచారించడం జరిగింది. విచారణలో అతను ఇంకో 2 పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళు అతనికి ఆ డ్రగ్ ప్యాకెట్ ఇచ్చినట్లు, అతను దాన్ని ఇక్కడ కొరియర్ తీసుకొచ్చి ఇచ్చినట్లు. సో పూర్వాపరాలు
అతను చెప్పిన లైన్స్లో కూడా ఆ ఇద్దరి పాత్ర కూడా ఎంత ఉన్నదన్నది ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది బెంగళూరు కస్టమ్స్ కేసు కాబట్టి ఇతన్ని మనము ఫోర్జరీ కేసు, ఒక ఆధార్ కార్డు వాల్యుబుల్ డాక్యుమెంట్ని ఫోర్జరీ చేసిన దాని మీద విజయవాడలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. డ్రగ్స్ కేసు బెంగళూరు కస్టమ్స్ వాళ్ళది కాబట్టి ఇతని డీటెయిల్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ వాళ్ళు పీటీ వారెంట్ వేసుకొని అతన్ని తీసుకుని ఎగ్జామిన్ చేయడానికి. అలాగే ఇతను మన టీం పికప్ చేసిన టైంలో చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు దుబాయ్ నుంచి ఆల్మోస్ట్ 25 lakhs స్మగుల్ గుడ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ. అరౌండ్ 30 ఐఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అతను ఎట్లా తీసుకొచ్చాడు వీటన్నిటి మీద విచారించమని చెన్నై కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా సిపి గారు ఒక లెటర్ రాయడం. ఇక ఆంధ్రప్రదేశ్లో ఆసని తుఫాన్ తీవ్ర అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సర్కార్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రైతాంగాన్ని ప్రభుత్వం భరోసా ఇవ్వాలని ఓ ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ ప్రభావం కోస్తా జిల్లాలు, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల మీద తీవ్రస్థాయిలో కనబడుతుందని ఆయన చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావం వల్ల పండ్ల తోటలు, ఉద్యాన పంటలు వేసిన రైతులు కూడా దెబ్బతిన్నారని ఆయన చెప్పారు. తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఇళ్లు దెబ్బతిన్న వారిని ఆదుకోవాలని, వారికి జనసేన శ్రేణులు కూడా బాసటగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో అరెస్టైన నారాయణ విద్యా సంస్థల అధినేత ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో నిన్న ఆయనను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు అనంతరం చిత్తూరు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట నారాయణను హాజరుపరిచారు. అయితే ఆయనపై పోలీసులు మోపిన అభియోగాలను తోసిపుచ్చిన న్యాయమూర్తి సులోచన రాణి వ్యక్తిగత పూచీకత్తుపై నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పదవికి నారాయణ 2014లోనే రాజీనామా చేసినట్లు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు ఆధారాలు చూపించారు. ఆ వాదనలతో అంగీకరించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 చొప్పున 2 జామీలు ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. వన్ టౌన్ పోలీసు వారు నారాయణ గారిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకోవడము, నాటకీయ పరిణామంలో అతన్ని తీసుకొని చిత్తూరులో హాజరు పెట్టడము, అదేవిధంగా జడ్జి దగ్గర హాజరు పెట్టినప్పుడు రిమాండ్ రిపోర్ట్తో పాటు నారాయణ గారు మా కుటుంబ సభ్యులు కూడా ఎవరికి తెలియపరచలేదని చెప్పటము, తర్వాత ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి, అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైతే నారాయణ విద్యా సంస్థల అధినేతగా ఉన్నటువంటి వ్యవహారంలో ఇదివరకే 2014లోనే నేను నారాయణ విద్యా సంస్థల నుంచి వైదొలిగినాను అని చెప్పి దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ జడ్జి గారి దగ్గర ప్రవేశపెట్టడము, అదేవిధంగా నా ఆరోగ్య పరిస్థితి సంబంధించిన మెడికల్ రికార్డ్సు ప్లస్ పోలీసు వారు ఏదైతే అభియోగాలు మోపినారో ఆ అభియోగాలు నమ్మదగినగా లేదు అనే ఒక కోణంలో, అదేవిధంగా సుప్రీంకోర్టు అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి కీలక తీర్పులు సంబంధించిన దాన్ని పరిగణలోకి తీసుకొని 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఇన్ఛార్జ్ ఆఫ్ 4th EDM మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు చిత్తూరు సంబంధించిన జడ్జి గారు ఈ పై విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు. నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు మాజీ మంత్రి నారాయణను నిన్న చిత్తూరు జిల్లా పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. ఈ అరెస్టు రాజకీయ కక్షతో జరిగిందని ఆరోపించారు. అరెస్ట్ చేసిన నారాయణను చిత్తూరుకు తరలించడంలో జాప్యం వెనుక కూడా దురుద్దేశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో అదనపు సెక్షన్లు జోడించి అరెస్ట్ చేశారని చంద్రబాబు అన్నారు. చిత్తూరు ఎస్పీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చేయాలని అన్నారు. అలాగే వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు ఘటనలు కూడా చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. మరోపక్క నారాయణకు బెయిల్ లభించిందన్న విషయం తెలిసిందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉచిత కెరీర్ కోర్సులు అందించనున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. విశాఖ ఋషికొండపై తవ్వకాలను ఆపేయాలంటూ ఎన్జీటీ ధర్మాసనం ఆదేశం. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు, కొడాలి నాని.
ఇంటింటికి వెళ్లిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేకు ప్రజల నుంచి నిరసన. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఆర్ఆర్ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.